మలయాళంలో తెరకెక్కిన ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం వృషభ. సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో, సమర్జీత్ లంకేష్, నయీన్ సారిక జంటగా నటించారు. నందకిషోర్ దర్శకత్వం వహించారు. మగధీర తరహాలో పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో బన్నీవాసు విడుదల చేశారు. ట్రైలర్తో సినిమా హైపును పెంచిన ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించిందా అన్నది రివ్యూలో చూద్దాం. ఆదిదేవ వర్మ పెద్ద వ్యాపారవేత్త. ఆయనకు ఓ కుమారుడు తేజ్. తండ్రంటే అపారమైన ప్రేమ. తండ్రికి కూడా కొడుకంటే అంతే ప్రేమ. ఆదిదేవకు గత జన్మంటుంది. దాని తాలూకా జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతుంటాయి. తరచూ కలలో రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, గత జన్మ అనుభవాలతో ఆదిదేవ వర్మ సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తేజ్ తండ్రి కోసం సైక్రియాటిస్ట్ను కలవాలనుకుంటాడు. ఇదే క్రమంలో దామిని అతనికి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఇద్దరూ కలిసి ఆదిదేవవర్మ సమస్యకు పరిష్కారం కోసం శ్మశానంలో ఉండే రుద్రను కలుస్తాడు. అక్కడో విషయం తెలియగానే వెంటనే సొంత గ్రామమైన దేవనగరికి బయలుదేరుతాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. తండ్రి కోసం వెళ్లిన తేజ్ తండ్రినే చంపడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? ఆ తండ్రి మీద కొడుకుకి పగెందుకు? ఆదిదేవవర్మకు గత జన్మ తాలూకా జ్ఞాపకాలు ఎందుకు వెంటాడుతున్నాయి? త్రిలింగ సామ్రాజ్యాధినేత అయిన రాజా విజయేంద్ర వృషభకు ఓ మహిళ పెట్టిన శాపం ఏంటి? ఆయన భార్య మహారాణి త్రిలోచన మరణానికి కారణం ఎవరు? చివరికి ఏమైంది అన్నది కథ. మగధీర తరహా పునర్జన్మ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. సక్సెస్ఫుల్ జోనర్ ఇది. గత జన్మ ఉన్న రాజా విజయేంద్ర వృషభ గురించి చెబుతూ కథ ప్రారంభించాడు దర్శకుడు. మొదట్లోనే రాజుకు ఉన్న శాపం ఏంటో రివీల్ చేసి కథపై ఆసక్తి పెంచాడు. అయితే కథ పరంగా దర్శకుడు బాగానే రాసుకున్నాడు, కానీ సీన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో మిస్ఫైర్ చేశాడు. డైలాగులు అంతే. ఇంటర్వెల్ వరకు కథంతా గజిబిజిగా సాగుతుంది. కథలో ట్విస్ట్ రివీల్ అయ్యాక కాస్త ఆసక్తి పెరుగుతుంది. అప్పటిదాకా ప్రేక్షకుడికి పరీక్షే. అయ్యప్ప శర్మ సన్నివేశాలు సినిమాపై ఆసక్తి రేపుతాయి. త్రిలింగరాజ్యం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ఆ తర్వాత ప్రజెంట్ ఫాస్ట్ చూపించిన తీరులో ఏదో మిస్ అయిన భావన కలుగుతుంది. ఓ హోమం చేసి కొడుకుకి తండ్రి మీద ఉండే ద్వేషాన్ని తొలగించడం అనేది మింగుడుపడని అంశం. సినిమాకు 6 డజన్కు పైగా నిర్మాతలు ఉన్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా పట్టించుకోలేదు. మోహన్ లాల్ హార్స్ రైడింగ్ సీన్స్ విఎఫ్ఎక్స్ చూస్తే హరిహర వీరమల్లు గుర్తొస్తుంది. ఆచార్య కోసం వేసిన సెట్లో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించారు. ఎంతో గొప్పగా చెప్పే త్రిలింగరాజ్యం సెట్ కూడా లో క్వాలిటీలో ఉంటుంది. టెక్నికల్గా ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడుకునేలా లేదు. కెమెరా పనితనం మాత్రం బాగుంది. శ్యామ్ సిఎస్ సంగీతం కూడా అంతంత మాత్రమే. ఇక సినిమా చూస్తున్నంతసేపు అసలు ఈ కథను మోహన్ లాల్ లాంటి స్టార్ ఎలా అంగీకరించారనే అనుమానం రాకమానదు. ఇందులో ఆయన మహారాజుగా కనిపించారు. ఆ రాజసానికి తగ్గ సన్నివేశాలు లేవు. ఇంటర్వెల్ ముందు వరకు తండ్రి పాత్రకే పరిమితమయ్యారు. సమర్జీత్ లంకేష్ కు స్టార్ హీరోల లెక్కలో ఎలివేషన్లు ఇవ్వడం అంతగా బాగోలేదు. నటన పరంగా మోహన్ లాల్ కు ఎక్కడా పేరు పెట్టలేం. కుదిరిన ప్రతిసారి ఆయన ప్రతిభ తెరపై కనిపించింది. సమర్జీత్ లంకేష్ అపీరెన్స్ బాగుంది. యాక్షన్ సీన్స్ బాగా చేశారు. యాక్టింగ్లో మెలకువలు నేర్చుకోవాలి. రాణిగా రాగిణి ద్వివేదికి మంచి పాత్రే దక్కింది. కనిపించింది తక్కువ సమయమే అయినా ఆకట్టుకుంది. నయీన్ సారికది రొటీన్ పాత్రే. తెలుగు మలయాళం బైలింగ్వల్ సినిమా కావడంతో తెలుగు ఆర్టిస్టులు బాగానే కనిపించారు. అజయ్, వినయ్ వర్మ, భద్రం, బలగం సంజయ్, అయ్యప్ప శర్మ పర్వాలేదనిపించారు. మోహన్ లాల్ ను అభిమానించేవారు ఈ సినిమాకు వెళ్తే నిరాశ చెందక తప్పదు. అయితే క్లైమాక్స్లో తండ్రి కొడుకుల మధ్య యుద్ధం, మానసిక సంఘర్షణ కాన్సెప్ట్ బాగుంది. ఆ సన్నివేశాలు ఇంకాస్త డెప్త్గా, లాజిక్గా తీసుంటే కొంతలో కొంత సినిమా మెప్పించేది. ఈ తరహా చిత్రాన్ని మగధీరతో పోల్చడం కూడా పొరపాటే అవుతుంది.